మై గాడ్ ఈరోజు నాన్నగాడి నీళ్ళు పడుతుంది చాలా గ్రేట్ రా నువ్వు, చాలా గ్రేట్. అలా మమ్మీ ఆడికి డైరెక్షన్ చేస్తుంది, ఇలా మమ్మీ పడుతుంది. చాలు ఇటు పట్టినావు అట పట్టుగా. నానింది తీటు, నానింది. ఏ బాబు లేచినావా? క్రియాన్స్ బాబు కూడా లేచేసిండు. ఓ మై గాడ్, యాక్చువల్లీ 3:30కి లేచి ఏడుస్తా ఉండు వీడు. ఇప్పుడు తెలుసా వాడు 3:30కి లేచి ఏడ్చిండు. నేను పక్కకు వండబెట్టి ఏడిపించిన, పడబెట్టుకున్నా నేనే కదా. క్రియాన్స్ ఎందుకు ఏడ్చినవే నువ్వు? బంగారు పండు చూడు. నువ్వు గుండె చేసుకుంటావా? దినాల గుండె అవుతుందిరా నీకు. చేసుకోవాలిరా. నాని చనిపోయింది, గుండు చేసుకోవాలి. నేను కూడా చేసుకుంటారా? తాత చేసుకుంటారు, బాబాయ్ చేసుకుంటాడు, నేను చేసుకుంటా. గుండు చేసుకుంటాం, అందరం గుండు చేసుకుంటాం బాయ్స్ మొత్తం. ఏ చూపి అబ్బా, నేను ఎప్పుడు గుండు మీద ఉండాలని డిసైడ్ అవుతున్నా. మరి పడమా వెనక సైడ్ సర్ది కూడా అవుతుంది. అటు మెట్లం పొట్టి పట్టుకొని రా. ఇక ఇటు నుంచే పట్టేసే, అటు పైపిట వేసేద్దాం. పైపిట అవసరం. నీళ్ళున్నాయా? వెరీ గుడ్. తెల్లారింది. అయ్యా చెయ్యి. ఇక పాపతో ఆడు స్టార్ట్ చేసింది. ఇక మెల్లగా. బోనాల పండుగ ఎప్పుడు శేఖర్? ఈ నెలనే అనుకుంటా. గోల్కొండ బోనాలు ఇప్పుడే ఈ నెలనే. ఆగస్టులో ఉంటాయన్నా? ఈ నెలనే స్టార్ట్ అవుతుంది. ఇదే నెల జూలైలో స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేసరికి ఆగస్ట్ అవుతుంది కదా. సెప్టెంబర్ కూడా అవుతుంది మనకు. అక్టోబర్ కూడా అవుతుంది. నవంబర్, డిసెంబర్ కూడా చేసినాం మనం బోనాలు. ఓ స్వప్న ఆషాఢం స్టార్ట్ కాక ముందుకే స్టార్ట్ అవుతుంది. లోపల అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఆడుకుంటారు. ఏమంటుండు తల్లి తాత? నేను ఏమంటుండు? అక్క నీళ్ళు పడుతుందని. అక్క నీళ్ళు పడుతుందో చూస్తున్నావా? వా నాని నీళ్ళు పడుతుందో చూస్తుందిరా చెల్లె. తీయాలా ఇవి? అవి అందులో కూడా కొద్దిసేపు బట్టు. ఆ బోర్ నడుస్తుంది, అయిపోతాయి అందులో. ఈ బిందెలు లిస్ట్ లోపల పెడతా. ఏ క్రియాన్స్ ఆ బిందెలు ఎత్తుకుపో. ఆ బిందెలు ఎత్తుకరా పోరా. ఇగో ఇలా నాన్న ఇల్లు కూడా నీళ్ళు పట్టాలమ్మా. ఇలా కొన్నే ఉన్నాయి. అయిపోయిందా? ఇల్లు ఉడిచేసిరా? ఇక మళ్ళీ నాని పాప చిన్న పాపకి రెడీ అయిపోతుంది. స్వప్న గుడ్ మార్నింగ్, వేర్ ఆర్ యూ? యాక్చువల్లీ స్వప్న నైటీలు వేసుకోకుండా ఉండాల్సిందే. ఇప్పుడు ఏమనంటే మళ్ళీ బుస్ అని ఏం లేదు బాబా. బుస్ ఈ ఇంట్లో ఉడకపోతకి చీరలు కడితే ఉండలేకపోతున్నాం. మరి ఎందుకు కొన్నావు అన్ని చీరలు? అయ్యి ఒక్క కాలం ఎండాకాలంలో కట్టకపోతే వానకాలం లేదా, చలికాలం లేదా? నేనేం చెప్పలేను ఇక. బుస్ 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 నవంబర్ బుస్. సో ఫ్రెండ్స్, మా ఆవు ఒకటే పూట పాలు ఇస్తుంది ఫ్రెండ్స్. ఒక పూట కథం చేసేసింది మా ఆవు. పాలు ఇచ్చడం ఒకటే పూట ఇస్తుంది. ఇవి నైట్ ఇచ్చినాయి, అవి నిన్న నైట్ ఇచ్చినాయి. పొద్దున ఇచ్చినాయి బర్రెపాల. రైట్, అవి బర్రెపాలు తెల్లగా ఉన్నాయి, ఆవు పాలు పచ్చగా ఉన్నాయి. ఎందుకట్లా బర్రెపాలు ఎందుకు? అది కర్రే ఉంటుందిగా, బర్రె కర్రే ఉంటుందిగా, నల్లగా ఇయ్యాలిగా. ఇది ఆవు తెల్లగా ఉంటుందిగా, ఇది తెల్లగా ఇయ్యాలా? ఓ డాడీ, మోటార్ అట్లా బంద్ చేసి వస్తా. మోటార్ నిండిందోచ్. జ్యోతి ఎటు పోయింది? కనిపిస్తలేదు. ఎడిపోయింది? కోతి చెప్పకుండా పోయిందా? బతుకో అమ్మా, బతుకో. ఇక బోర్ బంద్ చేసి వస్తా. బంద్ చేసినావా? రైట్, ఓకే. ఇది కూడా నిండిందా నాని? చలో బోర్ కూడా బంద్ చేసేస్తా, అయిపోతుంది. అరే క్రియాన్స్ వంటలు ఎవరు నేర్పించిర్రా? వంటలు వచ్చా నీకు? నేను ఇంతవరకు తెలియదు తెలుసా నీకు వంటలు వస్తాయని. చెప్పరా? చెయ్యి మొత్తం గారుతుందిరా గాడిదా. చిచ్చి ఆ స్పూన్ ఉంది కదా, స్పూన్ తోటి తాగొచ్చు కదరా. నువ్వు నేర్పించిన సప్న? వామ్మో వయసు, ఎంత మంచిగా నేర్పించినావమ్మా. అదే రోజు బయట ఆడుకుంటారు కదా. ఎయిట్ వన్ టూ వన్. మోచేయి మొత్తం గారుతుందిరా రే. మాకేం తెచ్చిన ఇప్పుడు? ఎందుకు? ఏం ఏడుస్తాడు, లేస్తాడు, అంతే. ఇక ఏమైందంటే తప్పు లేదు. నేను 3 గంటలకు వచ్చేసరికి ఇక్కడ కూర్చుండు. ఇక్కడ అదే ఆ నుంచి ఇందాక 3 సార్లు వేసినావు. 1 గంటలకు, 3 గంటలకు, 11:40కి. ఎందుకు క్రియాన్స్ భయపడ్డావా? కాదు, మంకుతున్నాం అనుకున్నా. అయ్యో అదంతా కారుతుందిరా. ఒక టవల్ అన్నీ రాడు దగ్గర. ఏం కాదు. అరే ఏమంటారు? కాదు ఆడుకుంటారు చెల్లెనా? బా మంచిగా ఉంటాయి.
డబ్బరుడే 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 క్రియాన్స్ ఇది వాళ్ళ డబ్బరుడే నీ డబ్బరుటేనా ఇదే సైజ్ ఉంటుంది డబ్బరుడే చలో చాయ్ పీకే బాద్ మే బాత్ కరేంగే సో ప్రజెంట్ టిఫిన్ అయితే అయిపోయింది. టిఫిన్ చేసిన తర్వాత ఇక పప్ప అట్లా రెస్ట్ తీసుకుంటాడు కదా, మనోడు గట్టినే రెస్ట్ తీసుకుని నిద్రనే అప్పుడు అట్లా అయిపోయింది డాడీకి. సో ఈరోజు షెడ్డికాడికి పోదాం రా అని వచ్చినప్పటి నుంచి అంటా ఉన్నాడు మా పప్ప. అది ఎందుకో మరి కోళ్ళని చూడకనా మరి ఆవుని చూడకనా తెలియదు కానీ చూద్దాం అనుకుంటుండు. ఇప్పుడైతే ఫైనల్ అయితే తోడుకొని పోతున్నా షెడ్డికాడికి. ఆవుకాడికి అయితే రాలే, ఆవుకాడికి నేను ఒక్కనే పోతున్నా. ఇక అన్న మొన్నటిదాకా వేసింది కాబట్టి ఇప్పుడు నేనే పోతున్నా ఆవుకాడికి. కోళ్ళు ఏంటంటే కోళ్ళు ఎక్కువ చూసుకుని డాడీ ఒక్కడే, అది ఏడ గుడి పెడుతుంది, ఏడ తీయాలి, ఎలా ఒదిగేయాలి, అవన్నీ డాడీకి ఒక్కడికే తెలుసు అనమాట. సో అందుకనే ఒకసారి చూపిద్దామని చెప్పేసి డాడీని తోలుకొని వస్తున్నా షెడ్డికాడికి. ఇంకోటి ఒక కోడికి ఒక 7-8 గుడ్లు ఉన్నాయి, ఆ గుడ్లు పొదిగేయాలి. ఆ పొదిగేసి మిగతా గుడ్లు మొత్తం మేము ఇంక్యుబేటర్లు వేసేసినాం అనమాట. కొన్ని గుడ్లు పెడుతున్నాయి, ఏ కోడికి వేస్తే బాగుంటుందని చెప్పేసి మనకు తెలియదు కాబట్టి పప్పు అయితే షెడ్డికాడికి వస్తున్నా. చెప్పిన అంటే ఇప్పుడు షెడ్డికాడికి వస్తే ఎక్కువ వర్క్ ఏమి ఉండదు కదా, జస్ట్ నడుచుకుంటూ వచ్చేసి మామూలుగా షెడ్డికాడ కోళ్ళకి నీళ్ళు వేయడం కానీ ఇత్తులు వేయడం కానీ లైట్ పని ఉంటుంది కాబట్టి ఇక డాడీకి వాకింగ్ కూడా అవుతుంది అని చెప్పేసి షెడ్డికాడికి అయితే రాయని చెప్పేసి చెప్పిన. ఇక మా మామూలు పెండ కొట్టినట్టున్నారు. మనకి ఇంటికాకలే ఈ కరెంట్ పోల్ ఉంది కదా, ఇక బయట ఇట్లా తీసుకొచ్చినాం అనమాట. ఇక్కడ తీసేసి నేను జేసీ నడిచినట్టుంది, బయట కింద ఉత్త ఖాళీగా ఉన్నది, జర పైకి కట్టేసేయాలి. ఇక్కడ పెండ ఉంటుంది అనమాట. పెండ మొత్తం నిన్న ట్రాక్టర్లో జేసీ పెట్టి తీసేసారు కాబట్టి అంతా చిల్లా చిత్తకం అయిపోయింది. ఇంకా జాలి కట్టలే, వెళ్ళు జాలి కట్టి సెట్ చేసుకుంటారు. అప్పట్లో మనం కూడా వైర్ ఒకటి పైకి కట్టేసేయాలన్నమాట. ఎందుకు వీడికి వచ్చినా బయకాడికి వచ్చినా కానీ ఈ వేప చెట్టు నీడు ఉంటుంది చూడు, దీని కింద కూర్చున్నామంటే ప్రశాంతత, ఎంత ప్రశాంతంగా చల్ల గాలి వస్తుంటుంది. అన్ని నీడల కన్నా వేప చెట్టు నీడనే మంచిది అంటారు. ఆ నీడ కింద కూర్చుంటే ఇంకా మంచి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. దా ఇక మన కోళ్ళు అయితే ఎండకి ఎట్టు పోలేవు కాబట్టి మంచిగా చెట్లు ఉంటాయి కదా, చెట్ల కింద ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. ఇంకా మేము యాక్చువల్లీ వాటర్ పట్టట్లేదు, వాటర్ లేవు ఇక్కడ ప్రజెంట్. మనకు వాటర్ పడితే కింద మొత్తం పొక్కిలు తవ్వి ఎంత అవుతుంది భూమి లోపల పోతుంది, చల్లగా అవుతుంది కదా. ఆ చల్లదనం కోసం మంచిగా చెట్ల కిందనే ఉంటాయి అనమాట. ఈ 2 పిల్లలు అయితే బయటకు అయితే పోతలేవు. వాటర్ ఆల్మోస్ట్ సగం అయిపోయినాయి. కొన్ని పొద్దున ఎత్తులు పోసిన, ఎత్తులు కొద్దిగా ఉన్నాయి లైట్గా. మా డాడీ షాక్ అవుతాడు అనమాట, ఎందుకంటే చెత్త ఉంది కాబట్టి. మా డాడీ మంచిగా నీట్గా పెట్టుకుంటాడు. మేము సరిగ్గా నూకలేదు, ఏం చేయలేదు, అంటే 7 సామాన్ అన్నం ఉంది మాకు తెలియదు కాబట్టి మేము ఏం చేయలేకపోయినాం. మా డాడీ అయితే ఇట్లా చేయడు, ఇట్లా ఉంది అనుకో దీనికి అడుగుతాడు, దీనికి అడుగుతాడు, చెత్త ఏముండని ఇయ్యాడు, చీపు కట్టతో నూకుతాడు. ఇక మా మునియన్ దగ్గర ఎంత చెత్త ఉందో ఆ చెత్త ఏం పెట్టాడు అనమాట. మంచిగా చీపు కట్టతో నూకుతాడు, ప్రశాంతంగా కూర్చోడు చేరేసుకొని. 2 చైర్లు ఉంటాయి ఇక్కడ. ఏ వాన కూడా అంత ఆగమైంది. ఇక వానకి మేము కూడా ఏం చేయలేకపోయినాం. యాక్చువల్లీ ఇగో చూసిరా ఇంత చెత్త అస్సలే ఉండదు. ఇదంతా డట్టిగా ఉంది చూడు, దీనిపైన చూడు ఇగో ఇంత డట్టిగా మేము ఎప్పుడు చూడలే. ఇక మా డాడీ లేడు కాబట్టి మేము పట్టించుకున్నట్టు అయింది. ఆగో నాన్న ఇది వదులుతా, ఇది ఒకటి వదిలేసిండు అన్న, ఇది ఒకటి వదిలేసిండు. ఇంకా మిగతా ఒక 6-7 గుడ్లు ఉన్నాయి, అది పొదిగేద్దామా వద్దా అని చెప్పేసి అన్న డౌట్ పడుతుండు. ఇది వదిలేసిండు. మనం హాస్పిటల్ నెంబర్ ఫోన్ చేస్తే ఏం కాదు పొదిగా అని చెప్పిన ఒకటి, అది వదిలేసిండు. మిగతా గుడ్లు పెడుతున్నాయి మరి ఏమో చేస్తున్నాయి. ఇలా పొట్టు చేసినాయి పోయి ఏడి కాడికి, దాని ఏమైనా ఎల్లుల్లి పెడుతుంది. అది నేను ఏం చేస్తున్నాయి మరి ఆ విండో 2 ఉన్నాయి నాన్న. ఈ ఫస్ట్ కోడి ఏమంటున్నా దానికి మూతే భయపడుతున్నా, ఈ మూతే దక్కనే దానికి ఇది ఇగో ఇది అది మనం ఏమైనా అంటాం అనుకుంటుంది. చలో రైట్, ఇప్పుడు చుప్చాప్ ఉంటుంది కదా దాని దగ్గర పోయినా ఏం కాదు. గుడి పెట్టిందా లేదుగా. చలో ఇప్పుడు రాత్రిపూట ఏమవుతుందో తెలుసా నాన్న, ఇగో గిడి ఉందా ఈ కట్టలు, ఇగో ఈ మూల కడకెళ్ళి ఈ మూల కట్టలు ఉన్నాయిగా, ఈ కట్టల మీద రాత్రిపూట వంటున్నాయి. పండు ఏం చేస్తున్నాయి 1-2 ఈయన పోతున్నాయి. ఇగో అంత గలీజ్ అవుతుంది మొత్తం, ఇక్కడ సైడు అక్కడ సైడు అంతా. ఏం చేద్దామంటే చుట్టూ కట్టం కట్టేద్దాం. కట్టం కట్టేసి నైట్ ఫ్యాన్ వేసినాం అనుకో చల్ల గాలి కిందనే ఉంటుంది, పైకి ఒకటి ఉంటాయి. అదే పని చేద్దాం ఇక. సో ఫైనల్గా అయితే ఇక్కడైతే కొద్దిగా క్లోజ్ చేసేసినాం, అక్కడ కూడా క్లోజ్ చేసేసినాం. మిగిలిన క్లాత్ ఏదైతే చినిగిపోయింది ఉంటుందో దాన్ని ఇక్కడ ఈ పై వర్షం మొత్తం ఇట్లా ఫుల్ చేసేసి ఇక ఈ చిన్నపిల్లకి అయితే ఇట్లా పెట్టేసినాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఫుల్ ప్యాకప్ చేసేసినాం. ఈ రూమ్లో చూపిస్తే ఒకసారి, ఈ రూమ్లోకి పోయినప్పుడు ఈ సైడ్ ఒకసారి ప్యాక్ చేసినాం కదా, ఈ లోపలికి వెళ్తే ఫ్యాన్ పెట్టినాం ఈరోజు. ఈ లోపలికి వెళ్తే ఈ క్లాత్ లేకుండా అప్పుడు ఈ క్లాత్ లేకపోయేసరికి గోడ మీద మొత్తం కూర్చొని షిట్టు పోతున్నాయి అనమాట. అందుకనే ఈ క్లాత్ కట్టేసినాం. ఇక నైట్ టైంలో లోపలికి వచ్చినాయి అంటే ఇక బయటకు పోనీకి లేదు, కొంచెం ఫ్యాన్ వేసి పెడతాము, సైలెంట్గా ఇళ్ళనే వండుకోవాలన్నమాట. ఇక బయటకు వెళ్ళడానికి లేదు. ఇక్కడ ప్యాకప్ ఫుల్ ప్యాకప్ అనమాట. ఇక నైట్ ఈ డోర్ పెట్టేసినాం అనుకో ఇక ఏ ఇబ్బంది ఉండదు అనమాట నైట్ టైంకి.
ఇక అక్కడ మునిగాన్ దగ్గర చెత్త ఉంటే మా డాడీ కొద్దిగా ఊట్ చేసిండు, దాన్ని అగ్గిపెట్టి పెట్టేసేసామంటే అది మంట మండిపోతుంది. కొద్దిగా నీట్గా అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడ వరకు. చలో ఆమె అనుకున్న పని అయితే ఇది ఒక్కటే ఈరోజు. సింపుల్ అంటే సింపుల్ అయిపోయింది, కాకపోతే టైం పట్టింది చిన్న చిన్న పనులు కాబట్టి. టాంకాలు కట్టుడు, అది కట్టుడు, ఇది కట్టుడు. ఈ మూతిగా వద్దు, గాడి పాడదు. నేను లేదు నాన్న, ఇది కూడా ప్యాక్ చేద్దామంటుండు, కానీ గాడి అసలే లోపల అది కదా చూడు, ఫుల్ ప్యాకప్ అయ్యండి. అలాంటప్పుడు ఆ గాడి పడడానికి ఉండాలని చెప్పేసి ఎంట్రన్స్ అయితే అట్నే వేసి పెడుతున్నాం. ఈ డోర్ ఒక్కోసారి దగ్గర పెట్టేసినామంటే ఇక ప్రశాంతంగా ఉంటుంది లోపల. ఫ్యాన్ ఉండే నడవనా ఇప్పుడు. సో టైం వచ్చేసి 4:30 అయితే అవుతా ఉంది. ఈ ఎండలు అయితే బీభత్సం కొట్టేసినాయి బయట. ఎంత ఘోరంగా అంటే అగో ఆ షాడో ఏమంటారు జ్యోతిగా చూడు, గేటు కొట్టి రిఫ్లెక్ట్గా మనకు కొడుతుంది. సో మా జ్యోతి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకు అంటే సావుకొచ్చి ఇటే ఉండొద్దని చెప్పేసి ఒక నిద్ర చేసామంటే ఈ రోజు అయితే పోతున్నా. ఎవరన్నారు అన్నారు అనేవాళ్ళు, కమెంట్ వచ్చింది ఏంది? కామెంట్ కాదు, మన వాళ్ళే అట్లా ఉండొద్దు పెద్ద మనుషులు అన్నారు. కానీ నువ్వు వచ్చింది ఎడికి? నేను మా ఇంటికి వచ్చినావు కదా. వచ్చింది మా ఇంటికి. సావుకి నుంచి పోయినావు? ఈ నుంచే పోయినా. అయితే మరి అట్లా లెక్క వస్తుంది? అది ఎట్లయినా అట్లనే వస్తుందట. అందుకని చెప్పేసి ఈరోజు నిద్ర చేసేసి మళ్ళీ రేపు వచ్చేస్తా. ఇప్పుడైతే పోదామని ఫిక్స్ అయినా, కానీ ఎండను చూస్తే భయం అవుతుంది. టైం చూస్తే చల్లవడానికి ఇప్పుడు ఎందుకు అంత ఎండకి ఎందుకు పోవాలనుకుంటున్నాను? ఇంటికి పోగానే చెమటా కారుతాయి జ్యోతి. ఎందుకు జ్యోతి? చల్లవడానికి పోవచ్చు సాయంత్రం 5-5:30 అట్లా. మరి బండి నడుపుతుంది అంత మరి ఇప్పుడు. నిజంగా చెప్తున్నా, ఎండకి ఎట్లుందో తెలుసా పరిస్థితి. ఇప్పుడు నువ్వు పోయినా అంటే సుక్కలు కనబడతాయి. ఇంత మంచిగా అయినా జ్యోతి కొత్త డ్రెస్ వేసుకున్నావు ఎందుకు జ్యోతి? అనవసరంగా ఖరాబ్ అవుతుంది అది. గాయంతానికి వేసుకున్నావు ఇప్పుడు, అందుకని కొద్దిసేపు ఆగు. ఎండ చల్లబడ్డాక ఎండ చల్లబడ్డాక పో. చూడరు ఫ్రెండ్స్, చల్లపుట్ట వచ్చిందని పోయేటప్పుడు ఎండపుట్ట పోతుందట. అడవిలో చల్ల ఉండాలంటే చల్లపుట్టిన పోవాలి మరి. అవునా కదా? మరి అడవులను ఎప్పుడు చల్ల ఉంచుకోవాలని చూసుకుంటారు ఎప్పుడైనా కానీ. ఇక్కడ ఫ్రిడ్జ్ లేదా ఇప్పుడు? ఆ ఫ్రిడ్జ్ లో నువ్వు పట్టవుగా, చల్ల లేదా చూసిరా? కూలర్ వేసి పెట్టినామా లేదా నీకు? బండి ఎన్నో ఉంది. ఇప్పుడు నేను సాయంత్రం 5 గంటలకు ఇస్తాను. 4:30 అవుతుంది. ఒక అర్ధగంట అయితే జస్ట్ చల్ల పడుతుంది. గంట ఎండకి ఎట్లా పోతున్నా అర్థం కాదు కానీ. ఇప్పుడు నిజం చెప్ప ఎవరు ఆపుతారు ఇప్పుడు? నేను ఇప్పుడు ఏమో ఎండ అయినాక పో అని చెప్తున్నా. ఎండ చల్ల అయినాక పో. దేనికి చల్ల పుట్ట పోనీకి ఏమైతే చేతి నాకు వెదర్ కూడా గట్టిన ఉంది. మరి వెదర్ తగ్గట్టు నువ్వు తయారయ్యారు. పోదు నేను ఎవ్వరు ఆపరు. జర్రా ఒక ఏమంటారు ఎండ చూడు, ఏమో వద్ద కనబడతాం లేదు, అంత ఎండ పడుతుంది. ఈమె ఎంత తెల్ల ఉంటుంది, ఈమెకు దానికి సంబంధం ఉంది. చూడ ఏంది ఏం నెట్ కాదు జ్యోతి, వెనకండ చూడు లూజ్ అయిందా? కడదాం ఏం కాదు. ఇంకా అవునా ఇప్పుడు ఎండలు అవసరం లేదు, మొత్తం వానకాలం ఇప్పుడు. కడదాం సరేనా జ్యోతి? జాగ్రత్త మరి, మంచిగా పోయిరా. ఇప్పుడు కాదు చల్లవడానికి ఇప్పుడే పోవాలనుకున్నావా? ఓకే రానే. ఏం రాయిలు మళ్ళీ ఫోన్లో ముద్దు పెట్టిరు. సో టైం వచ్చేసి 5:27 అవుతుంది. జ్యోతి మాట మీద నిలబడ్డది, ఎందుకంటే ఎండకు అసలు ఆమెకు కూడా ఓబుద్ది కాలేదు. ఎందుకంటే అంత బీభత్సంగా ఎండ కొట్టింది కాబట్టి ఆమె కూడా సైలెంట్ అయిపోయి సపరేట్గా ఇంటికానే ఉన్నది. ఇక టైం వచ్చేసి సాయంత్రం 5:30 అవుతుంది. బండి తాలన్నమాట ఆడ కొయ్యకుంటా చూడు. ఇప్పుడే పట్టిన చూడు చల్లలేవు మరి. ఇందాక ట్యాప్ వేసి పట్టిన వీడియో ముష్కల పొట్టు ఆడుతున్నారు. క్రియాన్ అత్త పోతుంది. అయ్యా బయట తీసుకొచ్చిరా కవితమ్మలు. కవితమ్మలు ఏంటి మరి దగ్గరికి వచ్చి అడగవచ్చు. దూరంకి వెళ్ళి అడుగుతున్నందుకు నేను బాయ్ చెప్పు అత్త, బాయ్ చెప్పురా. ఇంట్లోకని పోయేటప్పుడు మంచి నీళ్ళు తాగాలన్నది ఒక సామెత, మంచి జరగాలని. కానీ వీళ్ళు ఎంత దూరం లేదు కదా జ్యోతి, జస్ట్ 2 కిలోమీటర్లే. సరే జాగ్రత్త మరి. రేపు పొద్దుగల సమాధానం వస్తావు? అదే ఏ టైంకి వస్తావు నువ్వు చెప్తే? బండి అవసరం లేదు నాకు కూడా తెలుసుగా. మొత్తం యాక్టివ్ మీద పని నడుస్తుంది ఇక్కడ. అవునా? చూపేట జ్యోతి పిల్ల బ్లాగ్సా ఫ్రెండ్స్? చూడరు ఫ్రెండ్స్, జ్యోతి పిల్ల బ్లాగ్స్ లో రీల్స్ వస్తాయి 2-3. ఒక్కటే రోజు పెట్టచ్చు జ్యోతి గట్లా 2-3 సార్లు. వావ్
పాట పెట్టకు కాపరేట్ అందుకని చిన్న పెట్టిన ఆహా ఎర్రే ఎర్రే జ్యోతి అయ్యా ఎర్రే స్లో మోషనా వావ్ నైస్ జ్యోతి. సో ఫ్రెండ్స్ చూడరు జ్యోతి పిల్ల వ్లాగ్స్ 53లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. ఇంకేనా ప్రమోషన్ కూడా అయిపోయింది జ్యోతికి ఎర్రే. బాయ్. సరే బాయ్ పాప బాయ్ చెప్పు కవిషకు బాయ్ చెప్పు. ఎట్లా చూస్తుంది బాయ్ చెప్పురా బాయ్ చెప్పు. ఉబ్బరిస్తుందని బయటకు తీసుకొచ్చిరా. సరే బాయ్ బాయ్ జ్యోతి జాగ్రత్త మెల్లవో మధ్యలోకైనా పో సరేనా. మా కన్నమ్మ నిన్నే చూస్తుంది. బండి మెల్ల నడుపు. బాయ్ చెప్తా ఎట్లా చూస్తుంది చూడు. బాయ్ చెప్పురా. అత్త బాయ్ అక్కి అక్కి ఎదురా. ఫస్ట్ అక్కన అంటట్టుంది. అక్క అంటదో అత్త అంటదో. అమ్మ అనట్లేదా ఆమె అక్కనో అత్తనో అంటట్టుంది. ఫస్ట్ చెప్పలేము కదా బావ ఏమో. సరే బాయ్ బాయ్ జ్యోతి బాయ్ జ్యోతి మెల్ల మెల్ల. ఆమె టెన్షన్ పెట్టకు రామ అసలే అత్త నడుపుతుంది బండి. పోయ్ పోయ్ తాత దగ్గర కూర్చో బయట ఉండు జస్ట్ డైరెక్ట్ ఎక్కుంటా.